నార్మల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నార్మల్గా ఇన్సామ్నియా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం ఈ స్లీప్లెస్నెస్ అనేది ప్రివెంట్ చేయొచ్చు అండ్ స్లీప్ అనేది ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు చూద్దాం. ఫుడ్లో మనం ఎక్కువ ఏంటంటే డైట్లో మనకి మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి. ఎక్కువ బనానాస్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ, నట్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ వల్ల కూడా మనకి ఇన్సామ్నియా అనేది తగ్గుతుంది. అండ్ ట్రిప్టమిన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ కూడా తీసుకోవాలండి. ఎక్కువ లైక్ న్యాచురల్గా ఫ్రూట్స్లో వాటిలో ట్రిప్టమిన్ ఉంటుంది. ఎస్పెషలీ బనానా ఇందులో చాలా ఇంపార్టెంట్ ఫుడ్. ఇది కాకుండా కొంచెం వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్లో కూడా కొంచెం ట్రిప్టమిన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాంతో కూడా స్లీప్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అండ్ మీరు పడుకునే ముందు కంపల్సరీగా ఫోన్ చూడడం కానీ, స్క్రీన్ చూడడం కానీ అవాయిడ్ చేయాలి. దీనివల్ల మీకు మెలటోనిన్ అనేది ఇంబ్యాలెన్స్ అయ్యి కూడా మీకు స్లీప్ అనేది తొందరగా రాదు. దానివల్ల మీకు ఇన్సామ్నియా ఎక్కువ వస్తుంది. మెడిటేషన్ అలాంటి దాన్ని ప్రాక్టీస్ చేస్తే కూడా మైండ్ అనేది కామ్ అయ్యి మీకు స్లీప్లెస్నెస్ అనేది తగ్గుతుంది. స్లీప్ అనేది కరెక్ట్గా ఎప్పుడు కూడా రెగ్యులర్ టైంకి వస్తుంది. కంపల్సరీ స్లీప్ టైమింగ్ మెయింటైన్ చేయండి. అండ్ మీకు ఏమైనా స్ట్రెస్ ఉంటే కనుక దానికి మెడిటేషన్ కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం చేయండి. దానివల్ల బాడీ అలసట వచ్చి కూడా మీకు నిద్ర పడుతుంది. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీ డాక్టర్ని సంప్రదించి దాని తగ్గట్టు మెడిసిన్స్ తీసుకోండి. అండ్ ఇలాంటివి కొన్ని చేయడం వల్ల మీకు ఇన్సామ్నియా అనేది కొంచెం తగ్గుతుంది. థ్యాంక్ యూ.